వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. విద్యుత్ ఛార్జీల ఆదాయ వ్యయాలపై ఈఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ ఠాకూర్ తిరుపతిలో మీడియాకు వివరాలు చెప్పారు. మార్చి 31 లోపు విడుదల చేయాల్సిన వివరాలను ఫిబ్రవరిలోనే ఇస్తున్నామని రామ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు. 3 డిస్కంల ద్వారా రాబడి 44,323 కోట్ల రూపాయలు అంచనా వేయగా 3 డిస్కంల పరిధిలో వ్యయం 57,544 కోట్లుగా అంచనా వేశారు. ఆదాయ వ్యయాల అంతరం 12,632 కోట్లు ఉండగా భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రామ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. గంటలో ఎంత ఒక నెలలో ఒక రోజుకి అలా తీసుకొని చేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేసామంటే ఈ సంవత్సరం ఎక్కడ ఏ గంటలో ఎంత గ్యాప్ వస్తుంది, పవర్ షార్టేజ్ ఎంత వస్తుంది అనేది ముందుగానే ఒక ఫోర్కాస్ట్ చేయడం, ఒక పద్ధతి అవలంబించి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. అది టారిఫ్లో పొందుపరిచాం. దాన్ని బట్టి ఏ నెలలో ఏ సంవత్సరంలో ఏ రోజులో మనకి సప్లై కావాల్సి వస్తుందో ముందుగా తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు ఇది దగ్గరగానే ఉంటుంది, అవసరానికి దగ్గరగానే ఉంటుంది ఇది. అలాగే దిగుమతి చేసుకున్న బొగ్గు ఆర్ఎస్ఆర్ మోడ్ అంటే రైల్వే, సీ అండ్ రోడ్ మోడ్లో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం జెన్కోలు బొగ్గును సేకరించేందుకు ఈ మోడ్ ద్వారా రవాణా చేసుకునేందుకు అనుమతించడం జరిగింది. దీని ద్వారా వాటి పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించడానికి జనరేటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా వాటి పూర్తి సామర్థ్యాన్ని బట్టి నడవడానికి అవకాశం ఉంటుంది కోల్ ఉండడం వల్ల. దాన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో పవర్ మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. తద్వారా రేట్లు కొంచెం రీజనబుల్ రేట్లకి మనకి పవర్ సప్లై చేయబడుతుంది. అలాగే టీఓడి టారిఫ్ అనేది కొత్తగా ఇదివరకు ఓన్లీ హెచ్డి సర్వీసులకే ఉంది. ఈసారి కేటగిరీ 2 డిస్కాములు ప్రతిపాదన ప్రకారం 10 కిలోవాట్స్ అండ్ అప్ టు 20 కిలోవాట్స్ వరకు కేటగిరీ 2లో ఒక 50 పైసలు పీక్ లోడ్లో ఒక 50 పైసలు అలౌ చేయడం జరిగింది. అలాగే ఆఫ్ పీక్ లోడ్లో, పీక్ లోడ్ అంటే ఈవినింగ్ 6 నుంచి 10 దాకా, అలాగే ఆఫ్ పీక్ లోడ్ అంటే మధ్యాహ్నం ఉదయం 10 గంటల నుంచి